Listen to my heart, it's beating for you. Listen to my heart, it's waiting for you. My heart, it's beating for you. Listen to my heart, it's waiting for you. Listen to my heart, only for you, my girl. మా ఆర్ఆర్ మూవీస్ బ్యానర్లో కొత్త హీరోతోని ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి నా ధన్యవాదాలండి. మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రేమ కావాలి సినిమా ప్రేక్షకుల ఆదరణతో గ్రాండ్ సక్సెస్ అయింది. ఒక కొత్త హీరోయిన్స్ తోటి ఒక క్యూట్ లవ్ స్టోరీని డైరెక్టర్ విజయభాస్కర్ గారు ప్రేక్షకులందరూ మెచ్చేలాగా రూపొందించడం, ఈ సినిమాని మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ వెంకట్ గారు మా సంస్థకి ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా దీని మేకింగ్ వాల్యూస్ అనేది వాళ్ళ ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో పెద్ద డిస్కషన్ అయింది. ఒక కొత్త హీరోయిన్ల మీద ఇంత రిచ్నెస్ తోటి ఇంత బ్రహ్మాండమైన పబ్లిసిటీ తోటి సినిమా రిలీజ్ చేయడం అనేది దాన్ని విశేషంగా చెప్పుకుంటూ ఆ కుతూహలంతో సినిమాకి వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ మా ఆర్ఆర్ మూవీ మేకర్ సంస్థ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ సక్సెస్కి బేస్ వేసింది మాత్రం మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఇచ్చిన సంగీతం సాంగ్స్ని చాలా సూపర్ హిట్ చేసింది. ఇవాళ ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కూడా మ్యూజిక్ చాలా ప్రధాన కారణమైంది. ఇవాళ ప్రేక్షకుల ఆదరణ మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇంత మంచి సంతృప్తినిచ్చినటువంటి ఈ సక్సెస్కి మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రేమ కావాలి సినిమా ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సందర్భంగా మా ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మై టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, చోటా నాయుడు గారు, ఎక్సలెంట్ కెమెరామ్యాన్ అనూప్, వండర్ఫుల్ మ్యూజిక్, అలాగే గౌతమ్ రాజ్ గారు, రామ్ లక్ష్మణ్ గారు, ప్రసాద్ వర్మ, రవీంద్ర. అండ్ ఒక్క విషయం చెప్పాలంటే ఈ సినిమాకి టెక్నీషియన్స్ అందరూ బంగారం లాంటి టెక్నీషియన్స్. లేకపోతే టెక్నీషియన్స్ గోల్డ్ అయితే ప్రొడ్యూసర్స్ ప్లాటినం. అంటే ఇటలీలో కూడా ఇడ్లీ పెట్టేవాళ్ళు మాకు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మేము అంత కంఫర్టబుల్గా ఈ సినిమా చేసాం. అండ్ గర్ల్ అండ్ బాయ్ చాలా కష్టపడ్డారు. అండ్ వాళ్ళు మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇంకా మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఒక టానిక్ లాగా పనిచేస్తూ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో బాగా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేమ కావాలి స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ ఎంత అనేది లెక్క వేయద్దు, పబ్లిసిటీ కూడా పెద్ద సినిమాలా చేయాలి అని ఆయన ముందు ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు ఇంత పబ్లిసిటీ వచ్చిందంటే మెయిన్ వెంకట్ గారు. తర్వాత ఈ సినిమాకి ఇంత ఓపెనింగ్ వచ్చిందంటే అది ఓన్లీ ప్రెస్ వల్లనే, ప్రెస్ మీడియా వచ్చిన కోఆపరేషనే ఈ ప్రేమ కావాలి విజయంలో మెయిన్గా ప్రెస్ మీడియా చాలా కోఆపరేట్ చేస్తుందండి. ఆర్ఆర్ మూవీ మేకర్స్ మీద కానీ, అచ్చిరెడ్డి గారి మీద కానీ, సురేష్ రెడ్డి గారి మీద కానీ ప్రెస్కి ఎంతో ఇష్టం, అభిమానం. సండే అయినా అది ఏ రోజైనా హాలిడే అయినా ప్రెస్ మీట్ అంటే వెంటనే చాలా టైంకి వచ్చి ఎంతగానో కోఆపరేట్ చేస్తున్నారు. ఈ విజయంలో మేజర్ పార్ట్ ప్రెస్కే నేను ఇస్తున్నాను. ప్రెస్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేనేదో చేశానంటున్నారు, నేను చేయలేదు, ప్రెస్సే బాగా చేశారు. మన మిత్రులందరూ చేయడం వల్లనే ఇంత పబ్లిసిటీ వచ్చింది. అట్లాగే సినిమా చూసిన వాళ్ళందరూ ఆది చాలా బాగా చేశాడు, ఫైట్లు బాగా చేశాడు, డ్యాన్స్ బాగా చేశాడు, వాయిస్ వాళ్ళ ఫాదర్ లాగే ఉంది, డెఫినెట్గా పెద్ద హీరో అవుతాడని ఆశీర్వదించారు. ప్రేక్షకులు అన్ని చోట్ల హౌస్ఫుల్స్తో రన్ అవుతుంది సినిమా. అట్లా హీరోయిన్కి మంచి పేరు వస్తుంది. నువ్వే కావాలి డైరెక్టర్ ప్రేమ కావాలని మళ్ళీ మంచి హిట్ చేశారు. అనూప్కి చాలా మంచి టర్నింగ్ పాయింట్ అయింది ఈ సినిమా. అన్ని పాటలు హిట్ అయినాయి. ఈ హిట్, ఈ కలెక్షన్స్ ఇలాగే కంటిన్యూ అయ్యి మళ్ళీ మనం 50 రోజుకి 100 రోజుకి కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఫిలిం చాలా
మంచి సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా ఉందండి. ఈ సక్సెస్కి కారణం ఒక మంచి టీం అండి. అందరూ మంచి టెక్నీషియన్స్, ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి బ్యానర్, మంచి కెమెరామ్యాన్, ఒక మంచి ఆర్టిస్ట్ ఈ సక్సెస్కి కారణం అండి. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్క సాంగ్కి ఒక స్పెషల్ అప్లాస్ వచ్చింది, అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ ఆల్సో అండి, విజయ్ భాస్కర్ గారు. I just want to say thank you to all, and thank you to all here for giving me this opportunity, and the audience a very, very big thank you for making the film a big success. And I just hope that you keep giving us your love more and more. We need it. Thank you. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అండ్ చాలా మంచి రివ్యూస్, అందరూ చాలా బాగా చేసామని అంటున్నారు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఇంత మంచి అవకాశం, ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేసిన ఆర్ఆర్ మూవీ మేకర్స్కి, వెంకట్ గారికి, డాక్టర్ వెంకట్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒక విధంగా నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను మీ ముందుకు వచ్చి అంటే దానికి కారణం వెంకట్ గారే. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అచ్చిరెడ్డి గారికి సూపర్ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ మీ. అండ్ సురేష్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారికి, ఈ సినిమాకి మెయిన్ మ్యాన్ విజయ్ భాస్కర్ గారు అండ్ ఆర్ కెమెరామ్యాన్ చోటగా నాయుడు గారు, వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. అండ్ సినిమా రిలీజ్ ముందే ఆడియోని సక్సెస్ చేశారు. సో అంత మంచి ఆడియో ఇచ్చిన అనూప్కి సూపర్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా ప్రేమ కావాలి ఒక మంచి చిత్రం. సో ప్లీజ్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్న 25th రిలీజ్ అయింది, థియేటర్లో ఈ సినిమా చూశాను. నేను ఎన్నో సినిమాలకు వెళ్ళాను, ఎన్నో పెద్ద హీరోల సినిమాలు చూశాను థియేటర్లో. ఎప్పుడు అనుకునేవాడిని నేను కూడా అలా ఒక సినిమా చేయాలి, నాకు క్లాప్స్ కొట్టాలి, విజిల్స్ కొట్టాలని. సో ఎప్పుడైతే నేను శ్రీ మయూరికి వెళ్ళి చూశాను, ఆ రెస్పాన్స్ సూపర్గా ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, చిన్న చిన్న డైలాగ్స్ కూడా నేను అనుకోలేదు ఇక్కడ క్లాప్స్ పడతాయని. అలాంటి డైలాగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో విజయ్ భాస్కర్ గారు చెప్తున్నారు అంటే నేను చెప్పింది యాస్టిస్ అలా చేయని. సో చిన్న 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 ఎక్స్ప్రెషన్స్ కూడా, చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. అండ్ ప్రేమ కావాలని ఇంకా సినిమా చూడాలని, చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్తో సినిమా వాడు చేస్తాను అని చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ టెన్షన్ అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఆ టెన్షన్కి ఒక అద్భుతమైన స్పందనలాగా మేము ఎన్నో మీటింగ్స్లో వెంకట్ గారి గురించి చెప్పడం జరుగుతుంది. నిజంగా నేను ఒక నటుడిగా, ఒక ఫాదర్గా ఇలాంటి సినిమా నా జీవితంలో ఆదితో నేను తీయలేను. 1954లో నేను ఒక పెద్ద హీరో అవ్వాలని కలలు కానీ నాన్నగారు మద్రాసు చేరుకున్నారు. ఈ నాన్నగారి జీవితంలో ఈరోజు తన మనవడి సినిమా తన సొంత ఊర్లో తను ఏదైతే హీరో అవ్వాలని కోరుకున్నారో ఆ సినిమాని ఈరోజు మొన్న మార్నింగ్ నుంచి ఆయన ఎంత ఆనందంగా ఉన్నారు అంటే, విజయనగరంలో మొన్నటి నుంచి నిన్న నైట్ షో వరకు ఆల్ షోస్ హౌస్ఫుల్. 8 షోలు హౌస్ఫుల్స్ గా విజయనగరం సప్తగిరిలో షో జరుగుతోంది విజయనగరంలో. అలాగే ఈరోజు ప్రతి చోట నుంచి, ముఖ్యంగా నైజాం ఒక్కటే మాకు కొంచెం వీఆర్ నాట్ సో హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైం టాక్ బాగా పబ్లిసిటీ టాక్ స్ప్రెడ్ అవుతుంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సిటీస్కి వచ్చేటప్పటికి వరల్డ్ కప్ మ్యాచ్లు, మన తెలంగాణ ఇష్యూస్, వీటన్నిటికీ కొంచెం ఐ థింక్ బట్ పబ్లిసిటీ చాలా బాగా ఉంది. మౌత్ పబ్లిసిటీ బాగా స్టార్ట్ అయింది. ఈరోజు గుంటూరు నాసప్సరా కానీ, తిరుపతి కానీ, కడప కానీ, ఈవెన్ ప్లేసెస్ లైక్ వీళ్ళు చేసిన సాహసం ఎంత పెద్ద సాహసం అంటే ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఈరోజు సత్తెనపల్లి, ఆకివీడు, రాజాంలో కూడా నిన్న హౌస్ఫుల్స్, పలాస. ఎందుకంటే ఒక్కసారి ఆదిని వెంకట్ గారి ధ్యేయమే అది, ఓ పెద్ద సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఆదిని ఒకే సినిమాతో ఏబిసి హీరో చేయాలి అని. ఈరోజు నిజంగా అంతవరకు రీచ్ అయిపోయాడు ఆది ఇప్పుడు ఒక మాస్ హీరో లాగా జనంలోకి దూసుకెళ్ళిపోయాడు. దానికి కారణం వెంకట్ గారి నమ్మకం. అట్ ద సేమ్ టైం ఈరోజు అచ్చిరెడ్డి గారు కానీ, సురేష్ రెడ్డి గారు కానీ, ప్లస్ మా విజయ్ భాస్కర్ గారు,
ఈరోజు చాలా మంది విజయభాస్కర్ గారి సినిమానైనా ఇది విజయభాస్కర్ గారి సినిమాలా లేదే, ఎంటర్టైన్మెంట్ తగ్గింది, మధ్య మధ్యలో మేము విజయభాస్కర్ గారిని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది అన్న దానికి కారణం ఏంటంటే ఆయన ఒక హీరోకి, ఒక లాంచింగ్ హీరోకి చేసుకున్న స్క్రిప్ట్ ఇది. నేను విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నా దగ్గర ఒక హీరోని లాంచ్ చేసే స్క్రిప్ట్ ఉందండి. అతను ఫైట్స్ బాగా చేయాలి, డాన్సులు బాగా చేయాలి, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, సింగిల్ లైనర్స్ లో, ఎందుకంటే ప్యాసేజ్లు నేను ఎన్నో సినిమాల్లో పేజీలు సాయి కుమార్ సెట్కి వస్తే 18 పేజీలు సీన్ ఉంటుంది, 18 పేజీలు నేనే మాట్లాడుతూ ఉంటాను. సో అలాంటి డైలాగులు చెప్పడం చాలా, ఒక విధంగా నా దృష్టిలో ఈజీ. ఈ సింగిల్ లైనర్స్ చెప్పడం చాలా కష్టం. సో అలాంటివి ఆయన చాలా క్యూట్ టైమింగ్తో సో ఇవన్నీ చేసుకుని, సో ఆయన బేసిక్గా ఏంటంటే ఒక హీరోని ప్రొజెక్ట్ చేసే స్క్రిప్ట్ ఇది. అందుకనే ఈరోజు ఆది డాన్స్లు బాగా చేశాడు, ఫైట్లు బాగా చేశాడు, ఆది బాగా చేశాడు. ఆది ఈరోజు ఫోకస్ అయ్యాడు. ఇదే వెంకట్ గారు కానీ, సురేష్ రెడ్డి గారు కానీ, మా అచ్చిరెడ్డి గారు కానీ, విజయభాస్కర్ గారు కానీ, వీళ్ళందరూ కోరుకున్నది కూడా ఆది ఫోకస్ అవ్వాలి. ఒక హీరో జనంలోకి వెళ్ళి తనేమిటో తను ఆ జనం గుండెల్లోకి దూరిపోవాలి అన్నది ఈరోజు నిజంగా ఈరోజు అది మేము సక్సెస్ అయ్యాం. ఒక సినిమాతో హీ కాన్ బికమ్ ఏ సూపర్ స్టార్. ఈరోజు స్టార్లు అవుతున్న వాళ్ళందరూ ఎంతో కష్టపడి, ఈ రోజుకి కష్టపడుతూ ప్రతిరోజు ఒక ఫ్రెష్ డేగా ఫీల్ అయ్యి వాడు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మొదటి మెట్టు ఎక్కాడు, మంచి మార్కులతో, ఇన్ ద సెన్స్ ఒక పాస్ మార్కులతో పాస్ అయ్యాడు. సో ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. దానికి మీ అందరి ఈ సలహాలతో పాటు మీ అభిప్రాయాలు ఎప్పుడు మీరు నాకు అది వాడికి దోహదపడాలని, వాడి కెరియర్కి దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ